వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పిఆర్సీ 2022 తర్వాత నుంచి చెల్లించాల్సిన డిఏడిఆర్ ఉత్తర్వుల సమాచారం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ 2022 తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డిఏడిఆర్ ఉత్తర్వులు. మొదటగా జిఓఎంఎస్ నంబర్ 66 మే 1, 2023 ఫ్రమ్ డిఏ ఇంక్రీజ్డ్ 20.020 టు 22.750. మనకి మొట్టమొదటి డిఏ 20.020 నుంచి 22.750 అయితే పెంచబడింది. దాని ప్రకారం మనకి 3 ఇన్స్టాల్మెంట్లు వాటి యొక్క అరియర్స్ను చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వాటిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ 2023లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అది సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఆ అరియర్స్ బిల్ అయితే ఎనేబుల్ కాలేదు. అదేవిధంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 2023లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇది కూడా అరియర్స్ బిల్ అయితే సిఎఫ్ఎంఎస్ సైడ్లో ఎనేబుల్ కాలేదు. మూడవ ఇన్స్టాల్మెంట్ మార్చి 2024 చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇది కూడా ఇంకా ఎనేబుల్ కాలేదు. ఇక జిఓఎంఎస్ నంబర్ 113 అక్టోబర్ 21, 2023 ప్రకారము డిఏ 22.750 నుంచి 26.390 అయితే పెంచబడింది. దీనికి సంబంధించి కూడా అరియర్లని 3 ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మొదటి ఇన్స్టాల్మెంటు ఏప్రిల్ 2024, అదేవిధంగా రెండో ఇన్స్టాల్మెంటు జూలై 2024లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి అరియర్స్ బిల్లును కూడా ఇంకా ఎనేబుల్ అయితే కావాల్సి ఉన్నది. ఇక మూడో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి అక్టోబర్ 2024లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉన్నది. ఇక తర్వాత డిఏ జిఓఎంఎస్ నంబర్ 28 మార్చి 15, 2024 నుంచి 26.390 నుంచి 30.03% అయితే డిఏని ఇంక్రీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా అరియర్ బిల్లుల్ని 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆగస్టు 2024లో చెల్లిస్తామని చెప్పినట్టు జరిగింది. అయితే సిఎఫ్ఎంఎస్లో వాటి యొక్క అరియర్స్ బిల్స్ని ఎనేబుల్ కాలేదు. ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్ 2024లో చెప్పడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి 2025లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ 2-3 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి అరియర్స్ బిల్స్ అయితే ఇంకా సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎనేబుల్ కావాల్సి ఉన్నది. ఇక జిఓఎంఎస్ నెంబర్ 30 మార్చి 15, 2024 ప్రకారము 30.03% నుంచి 33.67% అయితే డిఏని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లు లేటెస్ట్గా అందుకున్నటువంటి డిఏకి సంబంధించినటువంటి సమాచారం. దీనికి కూడా 3 ఇన్స్టాల్మెంట్లు అయితే వాటి అరియర్ బిల్లును చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మొదటి విడతగా సెప్టెంబర్ 2024లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇక రెండో ఇన్స్టాల్మెంట్ కింద డిసెంబర్ 2024లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మూడో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మార్చి 2025లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 2-3 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి ఇంకా కూడా అరియర్ బిల్స్ అయితే వాటి సైట్లో ఎనేబుల్ కావాల్సి ఉన్నది. ఇక పిఆర్సీ 2022 తర్వాత చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి ఒక్క డిఏ అరియర్ బిల్లు కూడా ఇంతవరకు అయితే సైట్లో ఎనేబుల్ కాలేదు. అయితే పిఆర్సీ 2022 తర్వాత నుంచి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ డిఏడిఆర్ అరియర్లు మరియు సరెండర్ లీవ్ చెల్లింపులకు సంబంధించి ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లయితే ఒక సమాచారం అయితే అందింది. దీని గురించి పూర్తి సమాచారం అందగానే తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా యూజీసీ పెన్షన్లకు సంబంధించి డిఆర్ అరియర్లు జమ అయినట్లు మనం సెప్టెంబర్ నెల పేస్లిప్లో కూడా చూసి ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల సమాచారం.